నమస్తే అండి. పూడి తిరుపతిరావు గారు బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఒకటి, పార్లమెంట్ లో అయితే తీవ్ర దుమారం నడుస్తోంది. వాళ్ళు చర్చకు పట్టుపడుతున్నారు విపక్షాలన్నీ. సో మీరే రక్షించేస్తున్నారు అంతా అదానీని వ్యవహారంలోని కాంగ్రెస్ కానీ ఇతర పక్షాలు ఆరోపిస్తున్నాయి. సో మొత్తంగా అదానీ వ్యవహారంపై మీ రియాక్షన్ ఏంటి? అంటే ఏపీలో ఒక గత సీఎంతో 1750 కోట్ల రూపాయల ముడుపులంటే చిన్న వ్యవహారం కాదు. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. చంద్రిక గారు, ఖచ్చితంగా పార్లమెంట్ లో ప్రతిపక్షం చేయాల్సినటువంటి పని ప్రతిపక్షం చేస్తుంది. వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు. ఏదైతే ఇండి కూటమి గతంలో మేము చేశాం. దాకా పెద్దలు పుల్లారావు గారు ప్రస్తావించారు. ఏదైతే కాంగ్రెస్ సమయంలో జరిగినటువంటి కొన్ని కుంభకోణాలు. మాకు ఇవాళ విశ్రాంత ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు చెప్పేవారు, గత 14 ఎన్నికల ముందు A to Z కుంభకోణాలకి గత యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో A to Z కుంభకోణాలు చేసింది అని చెప్పేసి. అంటే ఇది నాడు అది మా బాధ్యత. ఖచ్చితంగా దాని గురించి ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు చేస్తారు. నిన్న మొన్న ఏదైతే పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి తంతు అదే ఇండి కూటమి చేస్తుంది. ఇప్పుడు ఒకటి. రెండో అంశం ఏంటనేసి అంటే, ఈ అంబానీ అదానీలు 2014లోనే పుట్టారు, 2014లోనే పెరిగిపోయారు, 2014లోనే ప్రపంచ స్థాయి వాణిజ్యవేత్తలు అయిపోయారు. ఇది విచిత్రమైనటువంటి వాదన. ఎందుకంటే మోడీ గారు వచ్చిన తర్వాతే వాళ్ళు పుట్టడము పెరగడము అయిపోవడం అంతా జరిగిపోయింది. పోనీ ఇంకా చెప్పుకోవాలనేసి అంటే, మోడీ గారు 2000 సందర్భంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే పుట్టారు. 24 సంవత్సరాల్లోనే వాళ్ళ తాలూకా అంబానీలు అదానీలు ఆ స్థాయికి వెళ్ళిపోయారు. అంటే అదానీ పూర్వోత్తరాల కంటే అంబానీకి సంబంధించినటువంటి అంశం అయినట్టయితే, ఏదైతే వారు సీనియర్ అంబానీ వాళ్ళందరూ కూడా బహుశా ఆయన స్వర్గస్థులై కూడా ఇప్పుడు దాదాపు 25 ఏళ్ళు అయిపోయినాడు, సబ్జెక్ట్ కరెక్షన్. కాబట్టి వీళ్ళందరూ కూడా మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, ఆ తర్వాత ప్రధానమంత్రిగా వచ్చేటప్పుడే ప్రపంచ స్థాయి అగ్ర వాణిజ్యవేత్తలుగా మారిపోయారు. ఇది కదా కాంగ్రెస్ చెప్తున్నటువంటిది. అంటే వాళ్ళు అనేదానికి కూడా కొన్ని లెక్కలు చూపించేస్తా ఉంటున్నారులేండి. 64వ స్థానంలో ఉన్నారు, ఆ తర్వాత 1-2కి ఎగబాకేశారు. నేను అదే చెప్తున్నా, నేను వస్తున్నాను. ఎవరు కూడా నేను అదే చెప్పాను, 24 ఏళ్ళలోనే వాళ్ళు పెద్దలు అయిపోలేదు. నేను కూడా ఇవాళ పుట్టగానే ఇంత పెద్ద స్థాయిని అయిపోయి మీ దగ్గర డిబేట్ కి వచ్చేలేదండి. అందరూ స్టార్టింగ్ నుండే స్టార్ట్ అవుతారు. వాళ్ళు నెంబర్ 1 ప్లేస్ నుండి స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో ఎక్కడా లేరు. అయితే విషయం ఏంటనేసి అంటే, నేను ఏదైతే జేపీసీ కోసం అని పార్లమెంట్ లో వాళ్ళు కోరడాన్ని తప్పు పట్టట్లేదు. ముందే చెప్పాను, అది ప్రతిపక్షం తాలూకా బాధ్యత. నాడు మేము నిర్వర్తించాం, ఇవాళ మీరు నిర్వర్తించండి. దట్ ఈస్ ద డెమోక్రసీ వాల్యూ. ఓకే. కాకపోతే ఇవాళ 1750 కోట్ల రూపాయలు వచ్చాయి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అదానీ నుండి. ఎస్, దీన్ని కూడా మేమేమి రాలేదు అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ వాదించడానికి ఎవరు సిద్ధంగా లేము కూటమి ప్రభుత్వంలో. ఖచ్చితంగా దీని మీద కూడా నిగ్గు తేల్చాలని అవసరమైతే మా కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము విన్నవించడం జరిగింది కూడా. ఎందుకంటే నిన్న వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం మాట్లాడకుండా వచ్చేసారని చెప్పేసి ఎవరైనా అనుకుంటే నేనైతే విశ్వసించను. ఖచ్చితంగా మాట్లాడతారు. లేదా చంద్రబాబు నాయుడు గారు రేపు మాపో వెళ్ళేనా మాట్లాడటం జరుగుతుంది. ఎందుకనేసి అంటే ఇప్పుడు ఇది 2 అంశాలు. మీరు ఒకవేళ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా తీసుకున్నట్టయితే, అక్కడేమో మేమేమో అదానిని కాపాడాలి. ఇక్కడైతే మేము కాపాడాల్సిన పరిస్థితి లేదు. ఖచ్చితంగా బయట పెట్టాలా? నేను అందుకే ఇక్కడ 2 కాంట్రడిక్షన్లు ఉన్నాయి. ఒకటేమో అదాని అంశం, వేరే గేమ్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనేమో అందరూ 1750 కోట్లు జగన్ గారికి వెళ్ళాయి. ఒప్పందం లెటర్ వచ్చిన నెక్స్ట్ డేనే టకటక జరిగిపోవడం, అక్కడ అమెరికాలో ఉన్న జస్టిస్ ఏదైతే లా ఏజెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా అందాయని చెప్పడం కనిపిస్తున్నాయి. 2 ఉన్నాయి అంశాలు. ఇప్పుడు ఇవన్నీ ప్రాథమికంగా ఉన్నటువంటి ఆరోపణలు. అమెరికా నుండి ఏదో ఒక వార్త వచ్చిందనేసి అంటే గుడ్డిగా ఈవేళ భారతదేశ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అమెరికా చెప్పింది కాబట్టి అదే 100% కరెక్ట్ అని చెప్పేసి వెళ్ళిపోయే స్థితిలో ఇవాళ లేదు. చాలా సందర్భాల్లో అమెరికా దర్యాప్తు సంస్థలు ఫెయిల్ అయినటువంటి అంశము
అదే అంశం విషయంలో భారత దర్యాప్తు సంస్థలు విజయం సాధించినటువంటి అంశము గత 10 ఏళ్లలో మనం పదుల సంఖ్యలో చూసాం. గతంలో ఉన్నటువంటి పటిష్టత ఇవాళ అమెరికా ప్రభుత్వం దగ్గర లేదు, లేదా అమెరికా దగ్గర లేదు, లేదా గతంలో ఉన్నటువంటి బలహీనత ఇవాళ భారతదేశ ప్రభుత్వం దగ్గర, భారతదేశ ప్రభుత్వ యంత్రాంగం దగ్గర, దర్యాప్తు సంస్థల దగ్గర లేదు. ఇవాళ ఉన్నటువంటి భారతదేశం తాలూకా పరిస్థితి ఇవాళ వేరు కాబట్టి వాళ్ళు చెప్పింది ప్రాథమిక అంచనాగా మాత్రం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఆ 1750 కోట్ల రూపాయలే కాదు, మొత్తం 62,000 కోట్ల రూపాయలు కూడా అదాని చేసేసాడు అని చెప్పేసి గుడ్డిగా విశ్వసించి ప్రతిపక్షాలు పెద్ద ఆరోపణే కదా. ఇప్పుడు అదాని గారు లాంటి వ్యక్తి అక్కడి నుంచి తెచ్చి జగన్ గారికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇవ్వడం అంటే ఇది లంచాల దేశమా మనదేమన్నా? డెఫినెట్ గా పెద్దదే. నేను చెప్పట్లా, నేను అది కాదు అని నేను గాని లేకపోయినట్టు కేంద్ర ప్రభుత్వం గాని నరేంద్ర మోడీ గారు గాని ఎక్కడా దాని గురించి మాట్లాడలేదని చెప్పడానికి అవకాశం ఉంది కానీ అది కరెక్ట్ అని చెప్పి సమర్థించినటువంటి సందర్భం ఎక్కడా లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇవాళ పార్లమెంట్ లో ఏం జరుగుతుందా ఏంటి అనేది చెప్పడానికి మనం సందేహించవచ్చు, లేకపోయినట్టయితే లేదనేసి అంటే ఆలోచించవచ్చు. కానీ రేపు జరగబోయేది ఖచ్చితంగా ఈ 1750 కోట్లే కాదు, ఆ 72,000 కోట్ల రూపాయలు, 62,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఆ అంశానికి సంబంధించి ఖచ్చితంగా నిజ నిర్ధారణ అనేది జరుగుతుంది. మోడీ గారి ప్రభుత్వంలో అంబానీ అదానీలు మాత్రమే కాదు వారికి సన్నిహితులు, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందిలో అట్టడుగునున్నటువంటి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పర్సన్ కూడా మోడీ గారికి ఆత్మీయులు, సన్నిహితులు. అంతేగాని వాళ్ళే కాదు, వాళ్ళు ఎంతవరకు అంటే ఏదైతే ఈ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పీపుల్ కి చేతి నిండా అన్నం పెట్టాలి అనేసి అంటే అవసరం. మరి వారు అంటున్నట్టు జేపీసీ వేస్తారా? వాళ్ళు చాలా క్లియర్ గా డిమాండ్ చేస్తున్నారు కదా, అప్పుడేముంది జేపీసీ వేస్తే ప్రాబ్లమే ఉండదుగా. ఇప్పుడు ప్రాబ్లం ఉండదు అనేసి అంటే జేపీసీ అడిగిన ఏమన్నా ఎక్కడన్నా ఎవరితో అన్నా లైట్ గా మొహమాటాలు ఉన్నాయా? కాదు, నేను చెప్తున్నా ఊరికే నేను ఎవరి పేర్లు అనట్లా, ఎవరితో అన్నా ఎక్కడన్నా ఏదన్నా మొహమాటాలు ఉన్నాయా? ఏ మొహమాటాలు లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు. నేను 100% చెప్పగలను. ఇవాళ అదానీ మీద జరుగుతున్నటువంటి ఒక అంతర్జాతీయ కుట్ర, 2-3 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి కుట్రలో దానికి సంబంధించినటువంటి ప్రజలు సమాధానం చెప్పారు. నిన్న కూడా అదే అదానికి సంబంధించినటువంటి షేర్లు కుప్ప కూలిపోయినటువంటి తరుణం నుండి మళ్ళీ పుంజుకున్నటువంటి తరుణం నిన్న స్టాక్ మార్కెట్ ఒకసారి స్టడీ చేయండి. నేనేమంటానంటే ఎవరిని విడిచిపెట్టే పరిస్థితి ఉండదు. ఒకవేళ తప్పిదం ఏదైనా జరిగి జగన్మోహన్ రెడ్డి ద్వారానే అసలు బీజేపీ స్టాండ్ ఏంటండి ఈ అంశం విషయంలో? ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది ఈ అంశంలో. మీరందరూ కూడా ఈ జగన్ గారికి ఇచ్చిన అంశంలో ముడుపులు తేల్చాలని అంటున్నారు. మీరే అన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి డిస్కషన్ చేస్తుంటారు. ఇప్పుడు పార్లమెంట్ లో గానీ లేకపోతే సెంటర్ లో అదానీ విషయంలో స్టాండ్ ఏంటి? ఇప్పుడు వచ్చిన ఆరోపణల విషయంలో అసలు బీజేపీ ఏమంటుంది? అదానీ విషయంలో స్టాండ్ చెప్పే ముందు ఏదైతే ఇవాళ ప్రతిపక్షము ఇండి కూటమి పట్టుబడుతున్నటువంటి జేపీసీకి సంబంధించి నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. ప్రతిపక్షం కూడా జేపీసీ అడుగుతుంది. గతంలో కూడా మేము అడిగినప్పుడు వేశారా వీళ్ళు ఏమన్నా? A to Z కుంభకోణాలకు సంబంధించి మేము అడిగినప్పుడు జేపీసీ వేయలేదు. అంటే ఇప్పుడు ఇది ఇగో ప్రాబ్లమా? వాళ్ళు అడిగితే మీరేరు, మీరైతే వాళ్ళు అడిగితే వేయరా? ఇది నేను చెప్తున్నా, వెయ్యరు. వాళ్ళు వేయలేదని మేము వేయమని చెప్పట్లే. అవసరమైన పక్షంలో మేము వేయడానికి సిద్ధంగానే ఉంటాం. అది ఇవాళ కాదు, వాజ్పేయి గారి ప్రభుత్వంలో కూడా జేపీసీలు వేశారు. సబ్జెక్ట్ టు కరెక్షన్ పుల్లారావు గారికి తెలుసు. నేనేమంటాననేసి అంటే వాళ్ళు అడగడం వాళ్ళ తాలూకా ప్రతిపక్షం బాధ్యత లేకపోతే వాళ్ళ విధానమో అనుకుంటాం. కానీ వేసేయడం వాళ్ళు అడిగారు కాబట్టి వేసేయడం అనేది ప్రభుత్వం తాలూకా బాధ్యత కాదు. ప్రభుత్వం ముందు ఉంటాయి నిజ నిర్ధారణ, కొంతవరకు ప్రాథమిక సమాచారం, దానికి ఉన్నటువంటి పరిధులు అవధులు ఇవన్నీ చూసుకొని, అది పైగా ఇది అంతర్జాతీయమైనటువంటి వ్యవహారం. అంతర్జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఇక్కడ ఎక్కడో విశాఖపట్నంలోనో లేకపోతే ఢిల్లీలోనో లేకపోతే జమ్మూ కాశ్మీర్ లోనో బహిర్గతమైనటువంటి అంశం కాదు. కాబట్టి దీనికి సంబంధించి విధి విధానాలు చేయాల్సి. సరే సార్, మీ వర్షన్ చెప్పారు కదా, కాంగ్రెస్ వర్షన్ కూడా ఒకసారి